హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయి పరుగులండి. చిన్న పరుగులు అంటారు మా సైడు. ఈ తినడం వల్ల బాలింతలకి పాలు పడతాయండి. నడుము నొప్పిగా ఉన్న వాళ్ళకి కూడా ఇవి తింటే నడుము నొప్పి తగ్గుతది. ముఖ్యంగా ఏంటంటే బాలింతలకు పాలు పడతాయని చెప్తారండి. ఒకసారి మా స్టైల్‌లో కూడా ట్రై చేయండి. ఇది కొల్లేరు సైడు చేపల పులుసు అండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు కదండీ! ఇది పొయ్యిలో బూడిదే అండి. పొయ్యిలో బూడిద వేసుకుంటే మా సైడ్ ఎలానే వేసుకుతూ ఉంటారు. ఏంటంటే చేప అనేది జారకుండా ఉంటదని. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు కదండీ! సైడ్ నుంచి ఇలా కోసుకుంటే ముళ్ళు అనేది ఉండదండి ఇంకా. ఆ ముళ్ళనేది వస్తాయి. మనం తినేటప్పుడు కూడా పంటికి తగులుతూ మాంసం ముక్క మాత్రమే పంటికి తగులుతూ చాలా బావుంటదంటండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చేపలన్నీ అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మాకు నాపరాయి ఉంటదండి. అక్కడ ఏసుకొని చేపలన్నిటిని క్లీన్‌గా తోముకోవడం వల్ల ఏంటంటే పొలుసు అనేది ఉంటదండి. ఈ చేపలకి కొంచెం కొల్లేరు చేపలు కదండీ! కొంచెం పొలుసు అనేది ఉంటది. దానివల్ల ఏంటంటే కిందేసి తోమితే క్లీన్‌గా వచ్చేసి పొలుసుకు ఏముండదు. ఇంకా ఏంటంటే కొంచెం దాకలో ఉప్పేసుకొని ఈ చేప మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలు కూడా ఏసేసి అదిగో వీడియోలో చూపించిన విధంగా అలా చేత్తో అలా తిప్పుతా ఉంటే ఏంటంటేనండి చేపల్లో ఉన్న ఈ పొలుసు అనేది క్లీన్‌గా వచ్చేస్తదంటండి. అలా తోమడం వల్ల కూడా చేప కూడా చాలా క్లీన్‌గా ఉంటదంటండి. చూసారు కదా! మన వీడియోలో చూపించిన విధంగా చేపలనేవి చాలా క్లీన్‌గా ముత్యాల్లాగా మెరుస్తున్నాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేద్దాం. ఒక దాకలోకి గల్లుప్పండి. చేపల పులుసుకి మాత్రం గల్లుప్పు ఉంటేనే చాలా టేస్ట్‌గా ఉంటదంటండి. ఒకసారి ట్రై చేయండి. మా పెద్దమ్మ గారు చెప్పారు. ఇది 50 సంవత్సరాల నుంచి ఆవిడ ఇదే ప్రాసెస్‌లో చేస్తున్నారంట. ఇప్పుడు గల్లుప్పేసేసుకొని 4 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు ఏసి, ఈ దాకలో ఇలా చేప ఆవిడ పిసుకుతున్నారు కదండీ ఉల్లిపాయలు చూసారు కదా! మామూలుగా అయితే మనం కలిపి పెట్టేస్తాము మన ప్రాసెస్ వరకు. ఇలా పెద్దోళ్ళు ఇలా ఏం చేస్తారంటే అలా పిసుకుతూ ఉంటే పచ్చిమిరకాయలో ఉన్న గ్రేవీ, ఉల్లిపాయలో ఉన్న గ్రేవీ దిగి గ్రేవీకి మంచి గ్రేవీగా ఉంటదంటండి. ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మనం క్లీన్ చేసుకున్నాం కదండీ! ఆ చేపలు కూడా ఏసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఈ ప్రాసెస్‌లో మనం ఏంటంటేనండి ఎక్కడ కూడా మసాలా కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఇందులో ఎయట్లేదండి. ఇది మా కొల్లేరు సైడు ఇలానే చేసుకుంటారండి. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్‌లో కూడా చేసుకోండి. మీకు నచ్చుతదండి. ఇంకోటేంటంటే స్మెల్ అనేది రాదండి. కొంతమంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా యేసుకుంటే స్మెల్ వస్తదంటారు. ఈ కర్రీ మాత్రం దగ్గరగా ఆవిడ 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మా పెద్దమ్మ గారు. ఒకసారి ఈ స్టైల్‌లో కూడా చేయండి. 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ పోసుకోండి. చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు గూడా చూసారు కదండీ వీడియోలో ఆవిడ చేత్తోనే పిసుకుతారండి. గరిటెలతో, స్పూన్‌లతో అయితే మా సైడ్ అయితే అలా చేయరు. చేత్తోనే ఏంటంటే కూర చాలా టేస్టీగా వస్తుందని ఏది చేసినా గూడా మామూలుగానే తిప్పేటప్పుడు మామూలుగా తిప్పుతారు. కొన్నిటికి అయితేనే చేత్తోనే చేస్తేనే చాలా టేస్ట్‌గా ఉంటదని మా పెద్దమ్మ గారు చెప్పారండి. ఈ స్టైల్‌లో గూడా మీరు ఒకసారి చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదండీ గరిటె అది ఏదేది పెట్టకుండా దాకని మాత్రం రౌండ్‌గా ఇలా తిప్పుతున్నారు. ఇప్పుడు మనం గ్యాస్ ఎలిగించుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే మన వేడి వేడి చేపల పులుసు రెడీ అండి. చూస్తున్నారు గానీ ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు తిప్పుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్. అలా తిప్పితే ఏంటంటే ముక్క అనేది ఇరగకుండా అలా చూసారు కదా ఎంత గ్రేవీగా ఉందో.